హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకంటూ సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరు. అమ్మ కూడా చిన్నప్పుడే క్యాన్సర్ వచ్చి చనిపోయింది. 6 ఏళ్ళు తిరగకుండానే నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. చివరికి నాన్న కూడా 2015లో కాలం చేశారు. బైపోలార్ డిజార్డర్ వల్ల చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్గా మారిపోయాను. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల గర్వం, పొగరు అనుకుని నన్ను బంధువులందరూ వదిలేశారు. ఇప్పుడు నేనొక అనాథని. నాకంటూ ఎవరూ లేరు. అంతా నా భార్య తరపు వాళ్ళే. ఇక చేసేదేం లేక విషయం మా అత్తగారికి, మా బావమరిదికి వివరించాను. వాళ్ళు కూడా చివరికి నన్నే తప్పుపట్టారు. నువ్వు తప్పు చేసిన తరువాతే మా కూతురు కూడా తప్పు చేసింది. ఆడదైనా అది ఉద్యోగం చేసి నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. మెల్లగా అదే తెలుసుకుంటుందిలే అని నాకు నచ్చచెప్తున్నారు. కానీ తను మాత్రం నా ముందే ప్రకాష్తో తరచూ ఫోన్ మాట్లాడుతుంది. నువ్వు మగాడివేనా? అసలు మగాడంటే ప్రకాష్. అలాంటి వాడితో ఏ ఆడదైనా సుఖంగా ఉంటుంది. అతనితో మాట్లాడితే నా మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అంటూ నన్ను మరింత క్షోభపెడుతుంది. నాతో దాదాపు సంవత్సరం నుండి శారీరకంగా కలవడం మానేసింది. భార్యాభర్తలు తప్పులు చేస్తే పిల్లలు అనాథలు అవుతారు. నా కూతురికి ఆ కష్టం రాకూడదు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి ఇలా అక్రమ సంబంధం మానేసి అందంగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండి నా చిట్టి తల్లిని బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. నా చివరి కోరిక ఇదే. 3 నెలల నుండి సూసైడ్ చేసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ నా కూతురి భవిష్యత్ ఏమవుతుందో అనే ఆలోచనతో వాయిదా వేస్తూ వచ్చాను. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కావట్లేదు. ఒకే ఇంట్లో నా భార్య, నేను బద్ధశత్రువుల్లా ఉంటున్నాము. యద్భావం తద్భవతి. మన మనసులో ఏదైనా గట్టిగా జరగాలని కోరుకుంటే భగవంతుడు దాన్ని ఖచ్చితంగా నిజం చేస్తాడు. ఇప్పుడు పోలీస్ వారే నా భగవంతుడు. ఈ ఏకాకిగాడికి మీరు 3 సాయాలు చేయాలి. కట్టుకున్న భార్యతో సహా నేనంటే ఎవరికీ నచ్చను. నా జాతకమే అంత. అనాథ శవం అనుకుని నా అంత్యక్రియలు జరిపించండి. నా బాడీని బంధువులెవరికీ అప్పగించకండి. బ్రతికి ఉన్నప్పుడే కనీసం ఫోన్ చేసి పలకరించేవాడు కూడా కాదు. ఇప్పుడెందుకు మాకీ కర్మ అని అనుకుంటారు. సొంత ఇల్లు కూడా లేని దౌర్భాగ్యుణ్ణి నేను. బతికున్నంత కాలం మేడల్లో నివసించే వాడికైనా, పూరి గుడిసెలో తలదాచుకున్న వాడికైనా చనిపోయిన తర్వాత ఆఖరికి శ్మశానమే నిలయం. దయచేసి నా మృతదేహాన్ని ఎవరికీ అప్పగించకండి. దానివల్ల పిండ ప్రదానాలు, భోజనాల ఖర్చు దండగ వాళ్ళకి. మా అత్తగారికి, బావమరిదికి కౌన్సిలింగ్ ఇచ్చి రెండో పెళ్లి తప్పు కదా అని నా భార్యను మరియు ప్రకాష్ని కలపండి. మూడు ముళ్ళ బంధంతో వాళ్ళు ఒక్కటైతే నా 8 ఏళ్ల పాప జీవితం కష్టాల పాలు కాకుండా ఉంటుంది. దాని ముఖం కాస్త చూడండి. దయచేసి విచారణ పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టకండి. పెళ్ళైన స్త్రీ ఎవరైనా సరే శారీరక సుఖం పొందితేనే మానసికంగా కూడా సంతోషంగా ఉండి కట్టుకున్న మొగుణ్ణి బాగా చూసుకుంటారనే అభిప్రాయం వచ్చేసింది నాకు. నా వల్ల నా భార్య పెద్దగా సుఖపడింది ఏమీ లేదు. నాకది తన మాటల్లో, చేష్టల్లో చాలాసార్లు అర్థమైంది. తనంటే మాత్రం నాకు పిచ్చి ప్రేమ. తను ప్రకాష్ను పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. ఒకప్పటి నేను తీసుకున్న అనాలోచిత నిర్ణయం వాళ్ళను శారీరకంగా దగ్గర చేసినా అదే వాళ్ళను 3 ముళ్ళ బంధంగా మార్చుతుంది. నా ఈ చావుతో నాకు తెలియకుండా నాలో 18 ఏళ్లకే బైపోలార్ డిజార్డర్ వచ్చిందట. 10th ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఉండేది. సినిమాలు చూసి వాటి కథ మార్చేసి నా స్టైల్లో కొత్తగా చెప్పేవాణ్ణి. అలా నాకు తోచిన కథలు ఒక బుక్పై రాసేవాణ్ణి. నేను రాసిన ఓ కథ విని ఇంట్లో 5,000 రూపాయలు ఉంటే అవి తీసుకొని నన్ను 2003లో హైదరాబాద్ తీసుకెళ్లారు మా నాన్న. సినిమాల్లో అవకాశాల కోసం ఇంటర్ మాత్రమే చదవటంతో హైదరాబాద్లో అందరూ తిట్టేవారు.
ఉండేవారు. ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. డిగ్రీ కంప్లీట్ చేసిరా, అప్పుడు అసిస్టెంట్గా పెట్టుకుంటాం అనేవారు. అప్పటి వరకు నేను ఒక స్టార్ రైటర్ అనే భ్రమల్లో ఉన్న నన్ను వాళ్ళ మాటలు ఆ భ్రమ నుండి బయటకు విసిరేశాయి. 3 డిజార్డర్ వల్ల ఎందులోనూ స్థిరంగా సెటిల్ అవ్వలేకపోయాను. లోలోపల భయం వలన కూడా దేనికి తెగించి ముందు వెళ్ళేవాడిని కాదు. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఏది తోస్తే ఆ పని చేసి చివరకు ఏమీ సాధించకుండా ఇలా మిగిలిపోయాను. కన్న కూతురు కోసం, కట్టుకున్న భార్య కోసం పైసా కూడా పొదుపు చేయలేకపోయిన ఒక అసమర్థుణ్ణి నేను. ఒక భర్తగా ఫెయిల్ అయ్యాను. ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాను. చివరకు ఒక మనిషిగా ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తుకి, కనిపించనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ ఎంతో ఇష్టంగా చిన్న కథ ఒకటి ఎప్పటి నుండో మైండ్లో ఊహించుకుంటున్నాను. కథ పేరు సెలబ్రిటీ. ఆ పాయింట్ సినిమాగా తీస్తే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. రాసిన స్క్రిప్ట్ మా ఇంట్లో బీరువాలో ఉంది. సుకుమార్ గారి 'ఆర్య' సినిమా చూశాకే నాకు రైటర్ అవ్వాలనే ఆలోచన కలిగి కథలు రాసేవాణ్ణి. సుకుమార్ గారికి నేను రాసుకున్న కథ చేరేలా చూడండి. ఆ కథతో డబ్బు సంపాదించాలని కాదు. ఈ కుటుంబం అయినవాళ్ళు నన్నొక పనికిమాలిన వాడిగా, ఏమీ చేతకాని వాడిలా ముద్ర వేశారు. నాలో ఉన్న ఈ కాస్త నైపుణ్యాన్నైనా, సృజనాత్మకతనైనా గుర్తిస్తారని ఒక చిన్న కథ ఆశ. కూతురు కోసం, భార్య కోసం ఏమీ సంపాదించలేదుగా కథను సినిమాగా తీసి అది హిట్ అయితే వచ్చిన కాస్త డబ్బుతో నా కూతుర్ని చదివిస్తారని చిన్న ఆశ అంతే. చదువు మనిషిని ఉన్నతంగా ఆలోచించేలా చేస్తుంది. మంచి దారిని చూపిస్తుంది. నాకున్న రోగం వల్ల నేను నిలకడగా ఏమీ ఆలోచించలేక కష్టాలు కొని తెచ్చుకునేవాణ్ణి. దర్శకధీరుడు రాజమౌళి గారికి నా తరపున అభినందనలు. తెలుగు సినిమా స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. భర్తతో డైవర్స్ తీసుకొని 8 ఏళ్ల కొడుకుతో ఒంటరిగా బతుకుతున్న రమగారిని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకొని మంచి భర్తగా, మంచి తండ్రిగా వాళ్లకు గౌరవమైన స్థానం కల్పించారు. హ్యాట్సాఫ్ సార్ మీకు. ప్రకాష్ గారు, మీకు నా భార్యను రెండో పెళ్లి చేసుకోవడానికి సంశయం ఏమైనా ఉంటే ధైర్యంగా మా రాజమౌళి సార్ని గుర్తు తెచ్చుకోండి. ఆయన కంటే తోపు ఏమీ కాదు మీరు. ఆయనతో పోల్చానని తప్పుగా అనుకోకండి. సెలబ్రిటీలు ఊరికే అయిపోరు. వారికి మంచి మనసు కూడా ఉండాలి. తెలుగు సినిమా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్న కళమ్మ తల్లికి నా పాదాభివందనం. ఇంకా శివరాం ఆ సూసైడ్ నోట్ ఏం రాశాడో తర్వాతి భాగంలో చూద్దాం.